ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారికి తీవ్ర అస్వస్థతకు గురైనట్లయితే పూర్తిగా వార్తలొస్తున్నాయి. అసలేంటంటే, అసలు ఏం జరిగిందంటే శాసనసభ సమావేశాల్లో చర్చ జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారన్నమాట. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యి ఆమెను అసెంబ్లీ నుంచి బయటికి తీసుకెళ్లారన్నమాట. సో, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ అయిన రమేష్ ఆసుపత్రికి తరలించారు. సో, ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే అనిత గారిది హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన వెంటనే వైద్యులు అత్యవసర పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆమె బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరిగి 160కి చేరినట్లయితే వైద్యులు గుర్తించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ బీపీలో హెచ్చుతగ్గులు ఏర్పడడం వల్లే ఆమెకు నీరసం, అదేవిధంగా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారన్నమాట. సో, కాగా ప్రస్తుతం వైద్యులు ఆమెకు అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదేవిధంగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులైతే తెలిపారు. అంతేకాకుండా హోంమంత్రి అనిత గత కొంతకాలంగా బిజీ పనుల్లో పాల్గొంటూ తీరిక సమయం లేకుండా గడుపుతున్నారామె. సో, వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు శాఖాపరమైన సమీక్షలు, అదేవిధంగా వరుస పర్యటనలతో బిజీ అయిపోయారావిడ. దీంతో సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఆమెకు నీరసం, అలసటకు గురైనట్లుగా ఆమె వ్యక్తిగత సిబ్బంది తెలిపెడుతున్నారన్నమాట. సో, కాగా ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం అవుతోంది. సో, నేను చెప్పే ఇటువంటి లేటెట్ లేట్ నేను చెప్పే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.